వీళ్ళ కళాశాలలు ఏదైతుందో కోర్టును ఆశ్రయించటం, కోర్టు ఏదైతుందో వాళ్ళకు స్వేచ్ఛనీయటం, ఇదంతా అటువైపు ఏమైపోతుంది, విద్యార్థుల మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు, వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు ఏమవుతుందంటే అటుపోయి నిరుపేద వర్గాలకు చెందిన ఒక విద్యార్థులు వాళ్ళ కుటుంబాల మెడకు చుట్టుకుంటుందని చెప్పంటున్నాను నేను. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే 30 మాసాలు గడుస్తుందా, నువ్వు 30 మాసాలుగా నువ్వు విద్యాశాఖ మంత్రివి, వీళ్ళ విద్యకు సంబంధించి మెరుగైనటువంటి ఒక విధానాలు రూపొందిస్తా నేను. ఏంటి నీ మెరుగైన విధానాలు అంటున్నా. ఇది మూడవ విద్యా సంవత్సరం, 24, 25, 26 ఈ మూడో విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆరంభించేసినవే. మూడో విద్యా సంవత్సరం ఆరంభమవుతుంటే నువ్వు కనీసం ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాల ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి మొత్తం దేశంలోనే బలహీన వర్గాలకు ఏదైతుందో ఆదర్శంగా నిలిచిండు. నువ్వు ఒక్కటి ఆరంభింపజేయలేకపోవడమే కాకుండా అవన్నీ మూసివేయబడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్? అసలు దాని విధానాలు ఏంటి? అసలు కొత్తగా ఏదైనా చేరిక ఉండబోతున్నదా? దాని బోధన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, నేను పత్రికలో గమనించి బట్టి గారు ఏదో ఎక్కడో సందర్భంగా మాట్లాడిండు, ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నింటినీ మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పంటుండే. ఎక్కడైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నావో వాటిని మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పంటుండు. నువ్వు వాటిని తరలించిన తర్వాత ఇక్కడ కొత్త యంగ్ ఇండియా అనే పేరెందుకు చెప్పుకుంటున్నావు? అవి ఎక్కడ కొనసాగుతున్నా అక్కడనే కట్టేసేయి, అక్కడనే కట్టేసేవి అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అవి ఎక్కడ కొనసాగుతున్నాయో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో అక్కడే భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అవి కొనసాగకుండా వాటిని అక్కడ మూసివేసి ఇక్కడిని తరలిచ్చి ఏదో కొత్తబడి పెడుతున్నట్టు. ఈ మధ్య మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పని ఎక్కడో ఆరంభమైనట్టు చదివినమే, 6 ఎక్కడ చదివి నేను ఏందిరా అని చెప్పానంటే, గత ప్రభుత్వం మన ఊరు మన బడిలో మరమ్మతు చేసే పాఠశాలలకు కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి ఏదైతుందో ఈయన పేరు పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాల కాదు, అది ఇట్ ఇస్ ఆల్రెడీ కంటిన్యూయింగ్. అది కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి రంగులు పూసి నువ్వు చెయ్యి. పాఠశాల విద్యా బోధన వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి అనుకున్నట్టయితే రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయే. అన్నింట్లో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టు. ఆ విధమైన చర్యలు చేపట్టకుండా ఏదైతుందో నేను మొత్తం కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా, మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి నేను కాన్స్టిట్యుయెన్సీగా ఒక్క పబ్లిక్ స్కూల్ పెడతా అంటే ఎన్నడూ ఏంటి? నువ్వు ఏం చేయబోతున్నావు?